హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన నగరంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలిని ఈ నెల 14న రాత్రి సమయంలో దిల్సుఖ్ నగర్ కు తీసుకొచ్చాడు. ఓ హోటల్లో టీ తాగిన తర్వాత తిరిగి ఇద్దరు కారులో ఇబ్రహీంపట్నం బయలుదేరారు. మార్గం మధ్యలో మద్యం తీసుకున్న ఉదయ్ యువతిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెకు సైతం మద్యం తాగించాడు. యువతి మద్యం మత్తులోకి జారుకోవడంతో ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితుడే అని నమ్మ వెళ్తే అత్యాచారం చేయడంతో యువతి ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 15వ తేదీన ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఉదయ్ అని ఒక అక్యూజ్డ్, వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయి ఉదయ్, బాధితురాలు ఉదయ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇబ్రహీంపట్నం ఏరియాలో 3rd ఇయర్ చదువుతున్నారు. వీళ్ళిద్దరూ గత కాలంగా కొంతగా స్నేహం కూడా ఉంది. ఇతను ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఇద్దరు కూడా వీళ్ళు బయట రూమ్ తీసుకొని ఉంటున్నారు, ఆ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. సేమ్ టైం పీజీ హాస్టల్స్లో రూమ్ తీసుకొని డిఫరెంట్ హాస్టల్స్లో ఉంటారు ఇద్దరు. దాదాపు 7-8 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ కాలేజెస్లో కూడా చాలా మంది, వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల కానీ చాలా బయట పీజీ సెంటర్స్, ఈ హాస్టల్స్ ప్రైవేట్గా నడుపుతున్నారు. సో ఇక్కడ విద్యార్థులు కూడా మీరందరూ కూడా చదువుకునే దానికి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇట్లా అమ్మాయిలు బయటికి తీసుకెళ్ళడం కానీ మీకు స్నేహం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకు లిక్కర్ దాపడం అట్లాంటి చేయడం వల్ల మీ మీద కేసెస్ అవుతాయి అండ్ మీ ఫ్యూచర్ కూడా నాశనం అయిపోతుంది కంప్లీట్గా. సో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక బాధ్యతతో ఉండాలి. ఇక్కడ హాస్టల్స్లో మీ పేరెంట్స్ ఇక్కడ ఉంచారంటే మీరు అందరూ మేజర్స్. సో తర్వాత ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది విద్యార్థులందరూ కూడా. సో ఏది చేస్తే క్రైము అనేది మీ అందరికీ తెలియాలి. సో స్లైట్ ఏదైతే మీకు బార్డర్స్ ఉన్నాయో క్రాస్ అవ్వకుండా మీరందరూ కూడా మంచిగా ప్రవర్తించి మంచిగా చదువుకోవాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఉన్న అటువంటి బిహేవియర్ కూడా ఇట్లాంటి స్టూడెంట్స్ ఏదైనా ఉన్నా కూడా కాలేజ్ యాజమాన్యం కూడా ముందుగా మనకు కంప్లైంట్ ఇచ్చినట్టయితే అటువంటి వారిని మనం పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిల్ చేయడం కానీ అట్లాంటి మనం పోలీస్ వారు కూడా చేస్తారు. సో క్రైమ్స్ ఎస్పెషల్లీ నైట్న మీరు ఒక టైం అయిన తర్వాత 9-10 అట్లా అయిన తర్వాత విద్యార్థులు దయచేసి కూడా మీ హాస్టల్స్కు అదర్ కాలేజ్ క్యాంపస్లో కావచ్చు, ఊరి బయట కావచ్చు, మీరు కన్ఫైన్ అవ్వాలని చెప్పేసి నైట్ ఎవరు కూడా రోడ్లపైన బియాండ్ 10 o'clock 11 o'clock తిరగొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటిది ఇప్పటి నుంచి ఎవరన్నా మనకు బియాండ్ 11-12 కనిపించినట్టయితే తప్పకుండా అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారని ఎంక్వైరీ చేసి వాళ్ళని కౌన్సిల్ చేయడం, ఇంకా వాళ్ళు ఏమన్నా వేరే చట్ట వ్యతిరేక పనులు చేస్తుంటే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది.